హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ముచ్చట్ల పిల్ల. నా లైఫ్లోనే బెస్ట్ మెమరీ ఇచ్చిన వీడియో అనమాట. నాకు ఇది చాలా స్పెషల్ వీడియో. సో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ నేను ఎవ్రీ టైం వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు లైవ్లో మాట్లాడి అదే పెడదామని అనుకుంటా. బట్ ఏదో ఒక మిస్టేక్ అవ్వడం వల్ల మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి నాకు లిప్ మూమెంట్ సింక్ అవ్వదన్నమాట. బట్ ఎనీవేస్ ఈరోజు దత్తు కాల్ చేసి బయటకు వెళ్దాము అని అంటే నేను అట్లా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయినా. అండ్ ఈ చైన్ అయితే పెట్టుకుందాం అనే లోపు హుక్ ఊడిపోయింది. బట్ ఈ డ్రెస్కి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుండే అది. అండ్ ఈ వాచ్ నా పెళ్ళికి సింధు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. చాలా బాగా సెట్ అయింది. అండ్ ఈ డ్రెస్కి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. ఫస్ట్ టైం అది వేసుకున్నా. అండ్ నేను ఇట్లా రెడీ అయిపోయి వెళ్ళిన MGBS దగ్గర. దత్తు ఆల్రెడీ వెయిట్ చేస్తుండే అనమాట. చాలా లేట్ వచ్చినావు అని చెప్పి అంటుండు. ఎక్కడికి అని చెప్తే మాత్రం ఈ టైంకి కూడా ఆయన వీడియోలో నాకు చెప్పలేదు, సర్ప్రైజ్ అనే అంటున్నాడు. సో మధ్యలో మాకు ఇట్లాంటి కొబ్బరి బొండాలు కనిపించినాయి. బేసిక్గా గ్రీన్ కలర్ వాటికన్నా ఇట్లా ఆరెంజ్ కలర్ కొబ్బరి బొండా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో అవి కేరళ కొబ్బరి బొండాలు అంట. ఆయన చెప్తుండు, ఈయన చాలా హెల్త్ కాన్షియస్ కాబట్టి ఇట్లాంటివి అసలు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఖచ్చితంగా తాగుతాడు అనమాట. జ్యూసెస్ కానీ కొబ్బరి బొండాలు కానీ. నేను స్టిల్ ఇక్కడ కూడా అడిగినప్పుడు చెప్పలేదు వేర్ వీఆర్ గోయింగ్ అంటే. ఫైనల్గా ఈ మెట్రో స్టేషన్ వచ్చినాక నాకు దిల్సుఖ్ నగర్ అని అర్థమైంది. బట్ అక్కడలో ఎక్కడికి వెళ్తున్నామంటే అప్పుడు మెట్రో స్టేషన్ వచ్చినప్పుడు చెప్పిండు అనమాట, దట్ మనం కాట్లేన్ స్టోర్కి వెళ్తున్నాము, నీ బర్త్డే కాబట్టి ఏదైనా సర్ప్రైజ్ డైమండ్ జ్యువెలరీ గిఫ్ట్ ఇస్తా, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకో అని చెప్పిండు అనమాట. ఫేస్ అయితే మొత్తం బ్రైట్గా వెలిగిపోయినుండే. అక్కడ ఒక కాంప్లెక్స్ ఉండే అనమాట, అది షీ నీడ్స్ స్టోర్. దాని పక్కనే ఇక్కడ కాట్లేన్ ఉంది. సో ఇదన్నమాట స్టోర్. అప్పటికి ఆ రోజు కొన్ని ఆఫర్స్ ఉండే అక్కడ, చాలా తక్కువ ప్రైస్లో ఉండే జ్యువెలరీ. కాకపోతే నేను ఏం తీసుకుందామని ఎక్కువ ఆలోచించకుండా డైరెక్ట్ ఇయర్ రింగ్స్కి వెళ్ళిపోయినా. అసలు డైమండ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఏంటి అనేది నాకు అస్సలు ఐడియా లేదు. బికాస్ నా లైఫ్లో ఇది ఫస్ట్ డైమండ్ జ్యువెలరీ. అయితే ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడో నార్మల్గా ఇట్లా స్క్రోల్ చేస్తుంటే కాట్లేన్ వాళ్ళది యాడ్ వచ్చింది. అందులో జ్యువెలరీ చూసి ఆ వెబ్సైట్కి వెళ్ళి ప్రైజెస్ చూసినప్పుడు చాలా తక్కువ ఉండే. అండ్ జ్యువెలరీ కలెక్షన్ అంతా డిఫరెంట్గా ఉంటే ఆయనతో అన్నా అనమాట, భలే ఉంది కదా డైమండ్ జ్యువెలరీ అంటే. నాకు ఈరోజు అట్లా నా బర్త్డే మంత్ కాబట్టి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి తీసుకెళ్ళిండు. నేనైతే బియాండ్ హ్యాపీనెస్ ఉండే అనమాట ఆ రోజు. అండ్ ఇంకెళ్ళగానే ఇయర్ రింగ్స్ తీసుకుందామని ఫిక్స్ అయ్యి అన్నీ చూస్తున్నాము. ఈ జ్యువెలరీలో అంటే బేసిక్గా నేను కళ్యాణ్ జ్యువెలర్స్లో చూసినాను అండ్ జాయ్ అల్కాస్, మలబార్ గోల్డ్ అన్నిట్లలో చూసినప్పటికన్నా ఇక్కడ డైమండ్ చాలా తక్కువ ఉన్నాయి. బికాజ్ లైట్ వెయిట్లో ఉండే అనమాట జ్యువెలరీ కలెక్షన్ అంతా. అండ్ చాలా చూసిన తర్వాత ఒకటైతే తీసుకున్నా, అది మీకు లాస్ట్లో చెప్తా. కానీ ఈ స్టోర్లో తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మనం ఒకవేళ రిటర్న్ చేయాలి అని అనుకుంటే క్యాష్ కావాలి అంటే 90% క్యాష్ బ్యాక్ ఉంటుంది. అండ్ ఎక్స్చేంజ్ అయితే 100% మనం తీసుకున్నప్పుడు ఏ వాల్యూ అయితే ఉంటుందో అదే వాల్యూకి మనకి ఇంకొకటి ఇస్తారు. సో ఇక్కడ ఈ లీఫ్ డిజైన్ కనిపిస్తుంది కదా, ఆ లీఫ్ డిజైన్ అండ్ ఇటు నా లెఫ్ట్ సైడ్ చెవుకున్న ఇయర్ రింగ్ అయితే రెండు బాగా నచ్చినాయి. ఏది కొనాలి అని డిసైడ్ చేసుకోలేక ఫైనల్గా అయితే లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇది తీసుకున్నా అన్నమాట. నేను లెఫ్ట్ సైడ్ ఉన్న జ్యువెలరీ తీసుకున్నా. నెక్స్ట్ రింగ్స్ కూడా చూద్దాము, తక్కువ ప్రైస్కే ఉన్నాయి కదా అని అంటే వద్దులే ఇప్పుడు అని చెప్పిన. అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి ఆ చైన్స్ SR అని చెప్పి, అట్లాంటి చైన్స్ కూడా విత్ డైమండ్స్ అయితే 25,000 నుంచే స్టార్టింగ్ ఉంది. సో ఎవరన్నా కావాలి అని అనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు. బట్ నాకైతే ఆ రోజు చాలా హ్యాపీగా ఉండే, బికాస్ నా ఫస్ట్ డైమండ్ జ్యువెలరీ అనమాట లైఫ్లో. అది కూడా దత్తు గిఫ్ట్ చేసిండు పెళ్ళి అయిన తర్వాత తనతో వచ్చే ఫస్ట్ బర్త్డే కోసం అని చెప్పేసి. సో అంత బడ్జెట్ కన్నా చాలా తక్కువ అయిపోయింది. అండ్ ఆఫర్ ఉండడం వల్ల కూడా మాకు కొంచెం తక్కువకే వచ్చింది. సో వాళ్ళు అక్కడ స్కీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. స్కీమ్ కూడా మంత్లీ 1000 నుంచే స్టార్టింగ్ ఉంది. అండ్ యానివర్సరీ స్కీమ్స్ అట్లా కూడా చాలా ఉండే అన్నమాట. ఫైనల్గా అయితే జ్యువెలరీ తీసుకున్నప్పుడు మస్తు హ్యాపీ అయిన ఉండే. బికాజ్ వన్ ఆఫ్ మై విష్ లిస్ట్ అన్నమాట. అది ఎప్పుడన్నా ఒకసారి అట్లీస్ట్ చిన్న జ్యువెలరీ అన్న తీసుకుందాం అనేసి. బట్ ఇంకా పాపం చాలా సెలెక్ట్ చేసుకోమన్నాడు. కానీ నేనే అసలు డైమండ్ వాల్యూస్ అవన్నీ ఏం తెలియదు కాబట్టి ఫస్ట్ అయితే ఇట్లా చిన్నగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇది తీసుకున్నా. ఇంకా ఇదన్నమాట నా బర్త్డేకి ఆయన ఇచ్చిన సర్ప్రైజ్. నేను చాలా హ్యాపీ ఉండే. అండ్ నా వీడియోస్లో నా ఫేస్లో ఆ హ్యాపీనెస్ తెలిసిపోతుంది అనమాట. ఫస్ట్ డైమండ్ జ్యువెలరీ కాబట్టి చాలామందికి ఈ డ్రీమ్ ఉంటుంది. నాదైతే ఈరోజు అయిపోయింది యాజ్ ఎ మిడిల్ క్లాస్ గర్ల్. సో ఇంకా ఏమున్నా లేకున్నా పానీపూరి తినడం మ్యాండేటరీ కదా, అట్లా ఆ వీడియో అయిపోయింది అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై